everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ మనం మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఎడిషనల్ కాస్ట్ ఫర్ ఎడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక 500 గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఒక 515 గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలనుకుంది. అంటే 15 గూడ్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయాలనుకుంది. ఆ 15 గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఎక్స్ట్రా కాస్టే మార్జినల్ కాస్ట్. ఓకేనా? అంటే ఎడిషనల్ కాస్ట్ ఫర్ ఎడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అన్నారు, అందుకనే మార్జినల్ కాస్టింగ్. నెక్స్ట్ ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే మనకి ప్రాఫిట్ రాదు, లాసు రాదు. ప్రాఫిట్ రాదు, లాసు రాదు అంటే ఏంటి, మనం ఎంతైతే క్యాపిటల్ పెట్టామో, ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో అది తిరిగి వచ్చే ప్లేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs పెట్టి మనం ఒక గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసాం అనుకోండి. 2 lakhs పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనం అనుకున్నాం ఎన్ని యూనిట్స్ అమ్మితే మనకి 2 lakhs రూపీస్ వచ్చేస్తాయి, లేదా ఎంత అమౌంట్ ఆఫ్ సేల్స్ చేస్తే మనకి 2 lakhs రూపీస్ అనేవి తిరిగి వస్తాయి అని కనుక్కున్నాం అనుకోండి. దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అందుకే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని యూనిట్స్ లోను సేల్స్ లోను రెండిట్లోనూ కనుక్కుంటా. అంటే ఎన్ని యూనిట్స్ దగ్గర బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది వస్తుంది, అలాగే ఎన్ని యూనిట్స్ దగ్గర మనకి అవి ఇన్వెస్ట్మెంట్ చేసిన రూపీస్ అనేవి వస్తాయి అని కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటితే దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఏ పాయింట్ అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా ఎక్కువ ఉందో దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అంటే ఏం లేదు, ప్రాఫిట్ స్టార్ట్ అయ్యే పాయింట్ అనమాట. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిందంటే ప్రాఫిట్ స్టార్ట్ అయ్యానే కదా. ఓకేనా? ఆ ప్రాఫిట్ పాయింట్ ని మనం కనుక్కుంటాం. ఎన్ని యూనిట్స్ దగ్గర మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది, ఎంత రూపీస్ సంపాదిస్తే మనకి ప్రాఫిట్ అనేది ఉంటది అని చెప్పి తెలుసుకోవడమే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా? కంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సేల్స్ లో మనం ఓన్లీ వేరియబుల్ కాస్ట్ కనుక తీసేస్తే దాన్ని కంట్రిబ్యూషన్ అంటారు. అంటే ఫిక్స్డ్ కాస్ట్ పే చేయక ముందు మనకి ఇంకా ఎంత ప్రాఫిట్ ఉంది అనేదే కంట్రిబ్యూషన్. ఓకేనా? ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఆర్ పీవీ రేషియో అంటే ఏంటంటే ఇది మనకి కంట్రిబ్యూషన్ కి సేల్స్ కి మధ్య రిలేషన్షిప్ అనేది చూపిస్తుంది. అంటే ఎంత సేల్స్ వాల్యూమ్ అనేది మనం సేల్ చేస్తే ఇంత సేల్స్ వాల్యూమ్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs గూడ్స్ అనేవి అమ్ముతున్నాం అనుకోండి, అందుకు ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుందని పీవీ రేషియో ద్వారా మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.4 అని వచ్చింది అనుకోండి, అంటే 100 గూడ్స్ కి మనం 100 కి 0.4 అమౌంట్, అంటే 100% కి 40% ప్రాఫిట్ వచ్చిందని అర్థం. అంటే 1 రూపీ ఆఫ్ సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక రూపాయికి 0.4 పైసా ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా.